अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम అల్లా మనందరిపైన శాంతి సేవకులు కురిపించమని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపైన శాంతి సేవకులు కురిపించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వాసం గురించి సలాం అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అనే సలాం గురించి మరియు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. వీటన్నిటికంటే ముందుగా ఒక విషయం ఏమిటంటే కేవలం విశ్వాసం వల్ల స్వర్గంలోకి పోరు, విశ్వాసంతో పాటు ఆచరణ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క హదీస్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే హదీస్లో. మరి చాలామంది లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్తారు, చాలామంది అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అని చెప్తారు. సలాం చెప్పినంత మాత్రాన మరి వారు స్వర్గంలోకి పోతారా? మరి ఆచరణ అవసరం లేదా? ఆచరణ అంటే పాటించటం. మరి ఆచరణ లేని విశ్వాసానికి ఎటువంటి విలువ ఉంది? కొంతమంది దేవుడి గురించి బోధిస్తారు, అల్లా గురించి చెప్తారు, అల్లా గ్రేట్ అంటారు, అల్లా అదంటారు, అల్లా ఇదంటారు, కానీ నమాజులో మస్జిద్లో కనిపించారు. కేవలం చేస్తే శుక్రవారం నమాజు లేదా రంజాన్ నమాజుల్లోనూ ఉంటారు, లేదా ఆ తరావీ నమాజుల్లోనో ఎప్పుడో కనిపిస్తారు. మరి మిగతా టైంలో మరి నమాజులు లేవా? మరి కేవలం విశ్వాసాన్ని ప్రకటిస్తే అయిపోతుందా? మరి నమాజుల సంగతి ఏంటి? మరి ఇతర సున్నత్ విషయాలు ఏంటి? రోజు ఖురాన్ చదవటం మరియు మరి అప్పుడప్పుడు నఫిల్ సున్నత్ ఉపవాసాలు పాటించటం మరియు మన మీద దేవుడు ఏవైతే హక్కులు పెట్టాడో వాటిని నెరవేర్చటం, వీటన్నిటి సంగతి ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ముందుగా అసలు సలాం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఏం చెప్పారు? మరి ఆచరణ లేని విశ్వాసం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. విశ్వాసం మరియు ఆచరణ ఈ రెండు కూడా తోడైతేనే మనిషికి స్వర్గభాగ్యం అనేది లభిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి సలాం అంటే కేవలం మనం ఏ జమాత్, మనం ఏ మసీదుకి వెళ్తున్నాం, మనం ఏ ఇంటికి వెళ్తున్నాం, మన చుట్టాలు ఎవరు, మన స్నేహితులు ఎవరు, కేవలం వాళ్ళ కోసమేనా ఈ యొక్క సలాం? వేరే వాళ్ళతో సలాం లేదా? ఎంతోమంది గడ్డాలు టోపీలు పెడతారు, మన చుట్టుపక్కల అటు వెళ్తుంటారు, ఇటు వెళ్తుంటారు, అటు